సరే ఎలా అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పులు రుణాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్రామాలు చేస్తుందో మనం అంతా చూస్తూ ఉన్నాం. అందుకోసమే నాయకులకు ఈ సమీక్షలో ఇచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ అజెండా, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఏంటంటే, ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటిది ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా కాకుండా పరిపాలన, ఏ మంత్రిత్వ శాఖ అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు నిత్యం మాట్లాడుతున్నటువంటిది ఎట్లా అమలు చేస్తామనేది పక్కకు పెట్టేసి గత ప్రభుత్వ పాలన మీదనే నిందారోపణలు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడేటువంటి విధంగా పోతున్నారు. ఏం మాట్లాడినా అప్పులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇటువంటి విషయాలన్నింటినీ ఎండగట్టాలని, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, మొత్తం 420 హామీలు, 6 హామీల అజెండా 13 100 రోజుల్లో చేసేటివి, మిగతావి వాళ్ళ పాలనా కాలంలో తలపెట్టినటువంటి అన్నీ కలిపితే 420. ఈ 420 హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ పనిచేయాల్సి ఉంటుందని చెప్పి దిశానిర్దేశం చేసినాం. అదేవిధంగా సమాంతరంగా మనం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేయడం మన బాధ్యత. గత 9.5 ఏళ్లలో మనం చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి స్వేదపత్రం ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రిలీజ్ చేసినారో దాన్ని విస్తృతంగా చర్చకు పెట్టేటట్లుగా కూడా శ్రేణులు కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు పోవాలని చెప్పి కూడా వాళ్ళకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మనం ఉండడం మూలంగానే తెలంగాణకు బీఆర్ఎస్ ఒక శ్రీరామ రక్ష. తెలంగాణకు ఇంకెవరు కూడా కాపలాగా కానీ తెలంగాణ హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళు చిత్తశుద్ధితో చేయలేరు అనేటువంటిది మరోసారి మనం ప్రజానీకానికి గుర్తు చేయాలి. దీంతోపాటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో తమకు తాము వైరిపక్షాలని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో వాళ్ళ యొక్క తీరు మొన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి స్పష్టంగా ఆయన నోటి నుంచే మాట్లాడింది. మనం కొట్లాడే తర్వాత ముందు ఆ బీఆర్ఎస్ను బొంద పెడదామని చెప్పి ఆయన మాట్లాడుతాడు. కాంగ్రెస్ వాళ్ళకు సూచన చేస్తున్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీలో నిలబడినటువంటి హేమహామీలుగా భావింపబడేటువంటి బీజేపీ వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూసింది బీఆర్ఎస్ చేతిలోనే తప్ప కాంగ్రెస్ చేతిలో కాదు. కాంగ్రెస్ ఓడించలే వాళ్ళను. కాబట్టి ప్రిన్సిపల్ అపోజిషన్ లేదా బిట్టర్నెస్ అనేటువంటిది, అపోజిషన్ బిట్టర్నెస్ అనేటువంటిది బీఆర్ఎస్తోనే ఉంది తప్ప కాంగ్రెస్తో లేదు. వాళ్ళు ఆచరణలో వాళ్ళ ప్రతి అడుగులో కూడా ఇది కనిపిస్తుంది. మొన్నటికి ఎమ్మెల్సీలు ఒకే రోజు రాజీనామా చేసినటువంటి 2 శాసనమండలి సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయిపోయి ఎన్నిక జరగవలసి వస్తే ఒక నోటిఫికేషన్ మీదనే జరగాలి. అటువంటి దానికి సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చి 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పొందేటువంటి విధంగా సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరు ఎవరికి సపోర్ట్ చేసినట్లుంది? ప్రత్యక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్లు లేదా? ఈ అంశాలన్నీ కూడా ఎండగట్టి తప్పకుండా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి ఒక సీరియస్ మార్గనిర్దేశం చేయడం జరిగింది. అటు తిప్పి ఇటు తిప్పి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా ఎత్తగొట్టాలనో, వాటి నుంచి దూరం కావాలనో, అంటే ఎట్లా అవాయిడ్ చేయాలో అనేటువంటి ఒక అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతుంది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఎండగట్టాలి ఖచ్చితంగా. అది కూడా దిశానిర్దేశం చేసినాం. తెలంగాణ సమాజానికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఈ జెండా ఆయన పుట్టిందే ఈ తెలంగాణ సమాజం యొక్క విధ్వంసమైనటువంటి అనేక రకాలుగా బాధలు పడుతున్నటువంటి తెలంగాణ సమాజం. ఆనాటి తెలంగాణ సమాజంలో వేళ్ల మీద లెక్కబట్టగలిగేటువంటి కొద్దిమంది తప్పిస్తే మొత్తం జనాభా అంతా కూడా ఒక రకంగా పేదవాళ్ళే. అటువంటి స్థితి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు కుదేలైనటువంటి స్థితి తెలంగాణ వచ్చే కంటే ముందు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జెండా పుట్టిందే గరీబోళ్ల కోసం. తెలంగాణలో గత పాలకుల పాలన వల్ల కలిగినటువంటి సర్వ గాయాలకు మార్పుగా, ఆ గాయాలను మాన్పేటువంటి దానిగా ఈ గులాబీ జెండా ఎగిసి వచ్చింది. ప్రజలు ఆదరించినారు. గతంలో పరిపాలన చేసినాం.
దశాబ్దాల కాలం పాటు నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఎన్నో ఎనలేని త్యాగాలు ఎనలేని పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ నేల మీద ఆనాటి సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాల వరకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏదైనా అనేక రకాల శక్తులు తెలంగాణ అభ్యున్నతి కోసం పోరాటం చేసినాయి, పందాలు వేరైనా. ఆ క్రమంలో వేల మంది నేల కొరిగినారు. వెలకట్టలేనటువంటి త్యాగాలు జరిగినాయి. మళ్ళీ అటువంటి తరాన్ని మనం మళ్ళీ పొందలేం. అంత త్యాగనిరతి, అంత ప్రజల పట్ల కన్విక్షన్ ఉండేటువంటి వ్యక్తులు, అంత జ్ఞాన సంపన్నులు. ఒక సమాజం ఒక క్రమంలో వీళ్ళని తయారు చేసుకుంటుంది. వాళ్ళని పోగొట్టుకోవడం అంటే అది పెద్ద అగాధం. సో అట్లా నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఈరోజు అడుగు అడుగుకు ఇంచుకు నీళ్లను బారించి ఇవాళ సస్యశ్యామలం చేసినటువంటి ఘనత గత 9.5 ఏళ్ల కేసీఆర్ పరిపాలన. ఇది క్షణక్షణం ప్రజానికానికి గుర్తు చేయాలి అని చెప్పి శ్రేణులకు చెప్పడం జరిగింది. మేమేమీ తొందరపడడం లేదు దేనికి కూడా. మాకు విశ్వాసం ఉంది. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడే కేసీఆర్ గారు అది ఏ రోజుకి వస్తుందో ఎన్నటికి వస్తుందో తెలియని శూన్యంలోకి వెళ్ళి మొదలుపెట్టి లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలలో ఏదో జరిగిపోయిందని దీనికోసం మేము తొందరపడేటువంటిది ఏం లేదు. కాలం నిర్ణయిస్తుంది.